స్టార్ బాక్స్లో వెళ్ళి చూద్దాం. దీని పరిస్థితి చూసారా? కేఎఫ్సీ ఇది లోపల మొత్తం ఎంటీ. డౌట్ ఉంటే టైం చూడండి ఎంత కనిపిస్తుందిగా. 9 o'clock. 9 o'clock టైంలో ఇట్లుంది పరిస్థితి. లంచ్ టైం చూసాగా, టైం 12 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ ఫుల్ కోరుకోండి. మన ఓన్ బ్రాండ్స్కి మనం సపోర్ట్ చేయాలా. మన ఓన్ బ్రాండ్స్కి సపోర్ట్ చేస్తేనే మన గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి కాదు. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, దేశభక్తి కాన్సెప్ట్ మనం కూడా ఉంటే మంచిగా ఉంటుంది. మన లోకల్ బ్రాండ్స్ని మనం సపోర్ట్ చేయాలా భయ్యా. బట్ అన్ఫార్చునేట్లీ మనము ఓన్లీ డీపీలకి ప్లస్ జై హిందులు కొట్టడానికి తప్ప మనము ప్రాక్టికల్గా మనం అయితే ఏం ప్రూవ్ చేయలేకపోతున్నాము. అది చాలా డిసాటిస్ఫాక్షన్ లెవెల్ అనమాట. సో చూసారుగా చిడతలు కొట్టుకుంటా ఉన్నారు ఇక జనాలు. ఇక్కడ కూర్చొని ఈ మధ్య చూడండి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. బయట చేసినా కదా ఆఫర్లు ఇస్తున్నాం కానీ ఓటు రావట్లేదు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈ రోజు వీడియోలో ఒక సామెతతో స్టార్ట్ చేద్దాం. ఆ సామెత ఏంటంటే మొండోడు రాజు కన్నా బలవంతుడు అని ఎందుకు అంటారు తెలుసా మీకు? ఎందుకు ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్రాండ్ అని చెప్పేసి మనము చాలా మటుకు వెంపర్లాడుతా ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే లైక్ కేఎఫ్సి, మెక్డీ, స్టార్ బక్స్, ఇంకా కోక్, పెప్సీ అట్లాంటి బ్రాండ్లు అన్నింటినీ వీళ్ళు నేలకేసి కొడతా ఉన్నారు. ఎప్పటి నుంచి తెలుసా మీకు? ట్రేడ్ వార్, యుఎస్ ట్రేడ్ వార్ జరుగుతుంది. అంటే మీ టారిఫ్ గురించి వార్ కదా. 145-125% మీరు విన్నారు ఆల్రెడీ. ఇప్పుడు అది ఆల్మోస్ట్ కాంప్రమైజింగ్ స్టేజ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే దాని గురించి మనం స్పెషల్ గా ఒక వీడియో చేయాల్సింది. ఎందుకంటే మనము దాని గురించి చాలా అక్కస్సు మన కడుపులో పెట్టుకున్నాము. దానికి ఎప్పుడు డెఫినెట్లీ అక్కడ అది ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారా, నువ్వు పాయింట్కి రారా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అది గిట్ట మీ మనసులో వచ్చిందంటే డెఫినెట్లీ యాజ్ అ వెల్ విషర్ ని ఒక పాయింట్ చెప్తున్నా. మీరు ఒక్కసారి పోయి మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆపుకోలేకపోతున్నారు. ఓకేనా? సో హోప్ఫుల్లీ ఇది పాజిటివ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ గా ప్రొఫెషనల్ ఎథిక్స్ మాత్రం అయితే మర్చిపోకూడదు. మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంది? యాజ్ అ యూట్యూబర్ అనుకోవచ్చు, బ్లాగర్ అనుకోవచ్చు. నేను చేసే రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి కొంచెమన్నా సపోర్ట్ చేయండి భయ్యా. మీ మోరల్ రెస్పాన్సిబిలిటీ అది. ఏదో జాలి, దయ, కరుణ అనేది ఉండాలా కంపల్సరీ మనిషి పుట్టిన తర్వాత. ఓకేనా? లైక్ మాత్రం పట్టుగా కొట్టండి. ఎందుకంటే కొంతమంది ఒక సబ్స్క్రైబర్ మొన్న హట్ అయిపోయినాడు చాలా. ఆయన గురించి స్పెషల్ గా ఇన్ కేస్ ఆ వీడియో చూస్తుంటే బ్రదర్ ఇది ప్రొఫెషనల్ ఎథిక్స్ బ్రదర్, కొంచెమన్నా అర్థం చేసుకో. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీళ్ళు ఒక రేంజ్ లో బాయ్కాట్ చేసినారబ్బా ఈ టారిఫ్ వార్ జరుగుతున్నప్పటి నుంచి. లైక్ కేఎఫ్సీ గానీ, మెక్డీన్ గానీ, స్టార్ బక్స్ ని, కోక్, పెప్సీ మాత్రం అయితే ఏ షాప్లలో దొరకట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ దొరకట్లేదు. అది ఏందో నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నేను జనరల్ గా తాగితే మ్యాక్స్ టు మ్యాక్స్ నేను కోకో కోలానే తాగుతా. అది కూడా సర్చ్ చేస్తా ఉన్నా షాప్లలో దొరకట్లేదు. మొన్నట అంటే ఆల్మోస్ట్ 15 days ముందు వరకు అయితే దొరికింది. దాని తర్వాత తగ్గడం మొదలైంది. ఇప్పుడైతే అసలు దొరకట్లేదు. అది ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ దీన్ని ఇండైరెక్ట్ గా బ్లాక్ చేసి పెట్టినారు. ఎందుకు అంటే నేషనలిజం ఫస్ట్ అంటారు కదా వీళ్ళు. దేశభక్తి ఏ రేంజ్ లో చూపిస్తున్నారంటే వీళ్ళకి చుఖాలు కనిపిస్తున్నాయి అబ్బా. కళ్ళు బయలు గమ్మినాయి అనమాట. ఎస్పెషల్లీ ఈ బ్రాండ్స్ కి అయితే ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు కేఎఫ్సీ అనుకోండి, కేఎఫ్సీ అవుట్లెట్ అనుకున్నా కానీ, మెక్డీ అవుట్లెట్ అనుకున్నా, స్టార్ బక్స్ అవుట్లెట్ అనుకున్నా కానీ, అట్లా అవుట్లెట్స్ పెట్టినప్పుడు మనం చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మరీ పెడతాం. ఇక్కడ చైనా చాలా పెద్ద దేశం కదా. సో ఎన్నో స్టోర్స్ ఉన్నాయి, ఎన్నో లక్షలాది స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టోర్స్ అన్నిట్లో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా ఎవరు అఫీషియల్ గా వీళ్ళని చెప్పలేదు వీళ్ళకి ఏమని, అరే వీళ్ళని బాయ్కాట్ చేయండి, వీళ్ళని మనం ఒక రకంగా టార్చర్ పెడుతున్నారని చెప్పి చెప్పలే. అయినా కానీ వీళ్ళు ఇంటెన్షనల్ గా వీళ్ళు సొంత డెసిషన్ తీసుకున్నారు. ఏమని? ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని బ్లాక్ చేయాలి. ఎస్పెషల్లీ అమెరికాకు సంబంధించిన బ్రాండ్స్ మాత్రం 100% ఫర్ షూర్ గా బ్లాక్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఎట్లా బ్లాక్ చేయడం మొదలు పెట్టినారు. నేను మీకు ప్రాక్టికల్ గా ప్రతి ఒక్క అవుట్లెట్ లో పోయి నేను పొజిషన్ చూపిస్తా ఎట్లుంటుంది ఏం సంగతి చూడండి. ఫస్ట్ మనం స్టార్ బక్స్ తో స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత నెక్స్ట్ మెక్డీకి వెళ్దాము. దాని తర్వాత కేఎఫ్సీకి వెళ్దాం. ఇది 3 times అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్ లో మనం ఎప్పుడైనా కాఫీ ప్రిఫర్ చేస్తాం కాబట్టి కాఫీ గురించి అని చెప్పేసి నేను స్పెషల్ గా స్టార్ బక్స్ కి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 9 o'clock వరకు పోతాం. దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ మెక్డీకి పోదాం. దాని తర్వాత కేఎఫ్సీకి పోదాం. కొంటావా చేస్తావా అంటే నేను కొన్నాను భయ్యా. మనం ఎంత అంటే ఆల్మోస్ట్ మనం మైజర్ టైప్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బయట ఫుడ్స్ ఎంకరేజ్ చేయము. బయట నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను అనమాట. నేను ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి చాలా సేవింగ్ చేస్తాను. కాబట్టి నేను ఫస్ట్ బయట నుంచి వెళ్ళి ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే వెళ్తా, లేకుంటే బయట నుంచి మీకు చూపిస్తా. మీకే క్లియర్ గా మీకు అర్థమైపోతుంది సిచువేషన్ ఎట్లుందా ఏం సంగతి. ఫస్ట్ అయితే ఈ అవుట్లెట్స్ అన్ని చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు నేను నా ఒపీనియన్ మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అది మీరు పాజిటివ్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏంటంటే దేశభక్తి మనం ఉట్టి డీపీలో పెట్టడమే కాదు, ఉట్టి జై హింద్ అనడమే కాదు, మనం ప్రాక్టికల్ గా చూపించాలి. మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మామూలు మనుషులైన రెస్పాన్సిబిలిటీ, కామన్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎట్లుంటుందంటే దేశభక్తి చూపించే ఛాన్స్ వస్తుంది. అది చూపించాలి. మనం చూపించలేకపోతున్నాం అన్ఫార్చునేట్లీ. అది ఎందుకు ఏం సంగతి నేను మీకు వీడియో మొత్తం క్లిప్పింగ్స్ చూసిన తర్వాత మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గో అండ్ వాచ్. లైక్ మాత్రం ఫస్ట్ షురూ కొట్టండి భయ్యా, మర్చిపోకండి. ఓకే, లెట్స్ గో. స్టార్ బక్స్ లో వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా ఫస్ట్ కదా మొత్తం ఏంటి అయ్యో
చూసారా మొత్తం ఎంటీ ఇవ్వలేడు, ఈగలు కొట్టుకుంటూ కూర్చో ఉన్నారు. ఇది ఒకటి ఫస్ట్. ఇది మా ఎప్పుడో ఆఫ్టర్నూన్ టైంలో అది ఇది అనుకోకండి, మధ్యాహ్నం టైంలో కాదు, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. మీకు అంత డౌట్ ఉంటే టైం చూడండి, ఎంత కనిపిస్తుందిగా, 9 o'clock. 9 o'clock టైంలో ఇట్లా ఉంది పరిస్థితి. వీళ్ళు కాఫీ లవర్సా కాదా అంటే కాఫీ లవర్స్ అబ్బా. ఇంటర్నేషనల్ బ్రాండ్ కాఫీలు అయితే ఇంకా బీభత్సంగా తాగుతారు. ఇది స్టార్ బక్స్ పరిస్థితి. పదండి మనం మధ్యాహ్నము మెక్డానల్డ్స్ చూద్దాము, రాత్రి కేఎఫ్సీ చూద్దాం. దీని పరిస్థితి చూసారా, ఇది కూడా మొత్తం ఖాళీగానే ఉంది. మనకి ఏదో లోపల కొంతమంది కనిపిస్తున్నట్టున్నారు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే లంచ్ టైం, చూసా కదా టైం 12 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ ఫుల్ అన్ని బండ్లు ఉంటుండే, వెయిటింగ్లో ఉంటుండే చాలా. ఇట్లా ఉంది పరిస్థితి. చూసారా మొత్తం ఎంటీ కనిపిస్తుంది మీకు. ఆఫర్లు చూసారా, ఆఫర్స్ బీభత్సమైన ఆఫర్లు పెట్టినారు. అయినా కానీ నో పబ్లిక్. బాయ్కాట్ మెగ్టీ అనేసి డిసైడ్ చేస్తున్నారు స్ట్రాంగ్గా. ఇలా దేశభక్తితోని మొత్తం ఆల్మోస్ట్ సగం సంకనాగిపోతూ ఉన్నారు జనాలు, ఎస్పెషల్లీ బ్రాండ్లు. మీరు యాక్చువల్లీ లోడ్ పోతే డబ్బులు కొట్టి ఏమైనా కొనుక్కోవాలా, అందుకే నేను లోడ్ పోతలేనమాట. బయట నుంచి చూపించేస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది చూడండి. చూసే కదా కేఎఫ్సీ, ఇది లోపల మొత్తం ఎంటీ కనిపిస్తుందా. ఇది యాక్చువల్లీ పీక్ టైం అబ్బా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:30, 7 అవుతుంది. ఒక్కరు లేరు, చూసాగా చిడతలు కొట్టుకుంటా ఉన్నారు ఇక జనాలు. ఇక్కడ కూర్చొని ఈమె చూడండి, మీరు చూసా స్టాఫ్ ఉట్టిగా కూర్చున్నారు అంతే. ఇప్పుడు ఒక ఆమె వచ్చినట్టుంది, చూసారా ఎంత ఖాళీ. ఇదే కేఎఫ్సీ కాదు, అన్ని కేఎఫ్సీలో అదే ఉంది పరిస్థితి. జనాలు బోట్లే, అస్సలు బోట్లే. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు, బయట చేసినారు కదా ఆఫర్లు ఇస్తున్నా కానీ ఓటు రావట్లేదు. 150 రూపాయలకి ఒక బర్గర్, ఒక కూల్ డ్రింక్. ఇది ఇంకొక మంచి ఆఫరు, 390 రూపాయలు. ఇక్కడ ఉంది కదా 390 రూపాయలకి ఆల్మోస్ట్ 2 బర్గర్లు, పాప్కార్న్, ఒక కూల్ డ్రింక్. ఎన్ని ఆఫర్లు పెట్టినాక జనాలు రావట్లా, అది పరిస్థితి కేఎఫ్సీది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అవుట్లెట్స్ ఎట్లున్నాయో, మొత్తం ఎంటీ. స్టార్ బక్స్లో చూస్తేనేమో జనాలు లేరు 9 గంటలకి. ఎస్పెషల్లీ చాలామంది అనుకోవచ్చు, భయ్యా వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తారంటే ఎస్ ఆఫ్ కోర్స్ ప్రిఫర్ చేస్తారు బ్రో. వీళ్ళు ఏదైనా బ్రాండింగ్ అంటే డబ్బులు బాగా ఎక్కువైపోతే ఏమవుతుందంటే మనము బ్రాండ్ కల్చర్ గురించి బాగా అలవాటు పడిపోతాం. కానీ వీళ్ళు దేశభక్తి ముందు బ్రాండ్ కల్చరు సగం సంఖ్య నాకిపోయినట్టే ఆల్మోస్ట్ అయిపోయింది కదా. చూసారు కదా మీరు ప్రాక్టికల్గా. ఎస్పెషల్లీ ఏంటంటే నేను మార్నింగ్ స్టార్ బక్స్ పోయినప్పుడు చూశాను, షాక్ అయ్యాను నేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది టోటల్ ఎంటీ ఉంది అంటారా బాబా, అది కూడా పీక్ టైమింగ్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఎవరైనా కాఫీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, ఓకే. ఈవెన్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ వచ్చినా కానీ వీళ్ళని స్టార్ బక్స్ వాళ్ళకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు సొంతంగా వీళ్ళ లోకల్ అంటే మనం అనుకుంటారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం, మన ఓన్ బ్రాండ్స్ అని చెప్పేసి. నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను అనమాట. అంటే కాపీ ఆఫ్ ద కేఎఫ్సీ కానీ, కాపీ ఆఫ్ ద మెక్డీ కానీ, కాపీ ఆఫ్ ద స్టార్ బక్స్ కానీ నేను చాలా వీడియోస్లో నేను చేసి చూపించాను. నా పాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది వీళ్ళు ఎట్లా కాపీ చేసి వాళ్ళ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పర్టికులర్ బిజినెస్కి చాలా ఫుల్ హైప్ వస్తూ ఉంది. అంటే యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ అమెరికన్ బ్రాండ్స్ అవుట్లెట్స్ అన్ని ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత బ్రాండ్స్కి వీళ్ళు ఫరిష్ అయిపోతారు అనమాట. అంటే యాక్చువల్లీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, దేశభక్తి కాన్సెప్ట్ మనం కూడా ఉంటే మంచిగా ఉంటుంది. మన లోకల్ బ్రాండ్స్ని మనం సపోర్ట్ చేయాలి భయ్యా. బట్ అన్ఫార్చునేట్లీ మనము ఓన్లీ డీపీలకి ప్లస్ జై హిందులు కొట్టడానికి తప్ప మనము ప్రాక్టికల్గా మనమైతే ఏం ప్రూవ్ చేయలేకపోతున్నాము. అది చాలా డిసాటిస్ఫాక్షన్ లెవెల్ అనమాట. సో హోప్ఫుల్లీ చాలామంది అగ్రీ చేయకుండా ఈ పాయింట్. కానీ ఒక్కసారి నువ్వు మనసు పెట్టి నువ్వే ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది కరెక్టా కాదా నేను చెప్పిన పాయింట్, అవునా కదా. నేనైతే మీకు ప్రాక్టికల్గా కళ్ళ ముందనే చూపించిన కదా, వీళ్ళు తలగుడ్డ మీద ఎట్లా వేసుకొని కూర్చున్నారు. జనాలు లేక బిజినెస్ లాస్ అవుతుందంటే ఎస్ ఆఫ్ కోర్స్ లాస్ అవుతుంది. వీళ్ళు ఫ్రాంచైజీ ఇచ్చేసి ఉంటారు కదా అది అని చెప్పేసి. అవును బ్రో, ఫ్రాంచైజీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అనేది వాళ్ళు ఫ్రాంచైజీ అగ్రిమెంట్స్ వాళ్ళు రాసుకొని ఉంటారు కదా. డైరెక్ట్గా ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే ట్రేడ్స్కి పడుతుంది, డైరెక్ట్గా ఆ బ్రాండ్స్కి పడుతూ ఉంది. వీళ్ళు బ్రాండ్స్ని తొక్కి పడేస్తూ ఉన్నారు. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే యూఎస్
ఇంకా చైనాకి సంబంధించిన టారిఫ్ వార్ జరిగినప్పుడు వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం ఎక్స్పోజ్ చేసి పడేసినారు. ఏమని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన దాని గురించి మీరు చూసుంటే, లైక్ పెద్ద పెద్ద వెల్ నోన్ బ్రాండ్స్ని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కస్టమర్స్కి, అరే యార్ నువ్వు ఇంత స్పెండ్ చేసిన డబ్బులు పెట్టి కొంటా ఉన్నావు, నేను ఇంత తక్కువకి నేను తయారు చేస్తా ఉన్నాను, వాళ్ళు మిమ్మల్ని బ్రాండ్ పేర్లు చెప్పుకొని పిచ్చినా గొర్రెలు చేస్తున్నారా అని చెప్పేసి వీళ్ళు బాగా మార్కెటింగ్ చేసేసి బ్రాండ్స్ని అందరినీ బాగా ఒక దెబ్బ రేంజ్ కొట్టున్నారు అన్నమాట. సో హోప్ఫుల్లీ ఇది నేను ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచిస్తున్నా, ఒక మనిషిలాగా ఆలోచిస్తున్నా, ఒక దేశభక్తి ఒక స్టెప్, కామన్ మ్యాన్ స్టెప్ చూపించడం అంటే దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టెప్ అని అనుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియో మాత్రం డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకు రాజు కన్నా మొండోడు బలవంతుడు ఎందుకంటారంటే, వాడు అనుకున్నది ఏ లెవెల్ కన్నా దిగజారిపోవడానికి వీడు రెడీగా ఉంటాడు హామ్ చేయడానికి. నేను చచ్చిపోయినా పర్వాలేదురా బాబు, నిన్ను మాత్రం నేను సావగొడతాను మెంటల్గా స్ట్రాంగ్గా డిసైడ్ అయినప్పుడు రాజు కూడా ఎవరిని ఏం చేయలేడు అనమాట. ఎస్పెషల్లీ అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి అనమాట. ఎందుకంటే నేను సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోకి నేను వెళ్ళిపోతా, అంతేగాని నేను అయితే నిన్ను లొంగను అని డిసైడ్ అయితే లొంగడు. అట్లా అదే కొంచెమన్నా పాజిటివ్గా తీసుకోండి అబ్బా. మనం ఉట్టి డీపీలో వెళ్ళాలా, మన దేశభక్తి చూపించాడు కదా, ప్రాక్టికల్గా చూపించాలా. ఆత్మనిర్భర్ భారత్ అన్నప్పుడు మన బ్రాండ్స్కి మనం సపోర్ట్ చేయాలా. కొంతమంది దేశభక్తులు వచ్చేస్తారు తిట్టడానికి నన్ను, అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే తిడతారు కదా, తిట్టండి, మనస్ఫూర్తిగా తిట్టండి. నిజాలు చెప్తే జనాలు దుష్మన్లు అయిపోతున్నారు, మన వాళ్ళకి మనమే దుష్మన్లు అయిపోతా ఉన్నాం. కానీ నేను ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా మన దేశం బాగుపడాలని చెప్పి కోరుకుంటూ నేను మాట్లాడుతూ ఉంటాను అబ్బా. కొంచెమని ఆలోచించండి అబ్బా ప్లీజ్. మన గురించి కాకపోయినా కానీ అట్లీస్ట్ మన ఫర్దర్ కమింగ్ అప్ జనరేషన్స్ అయినా బాగుపడాలని చెప్పి కోరుకోండి. మన ఓన్ బ్రాండ్స్కి మనం సపోర్ట్ చేయాలా. మన ఓన్ బ్రాండ్స్కి సపోర్ట్ చేస్తేనే మన గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి కాదు. ఇప్పుడు కేఎఫ్సీ లాంటి అవుట్లెట్ ఏదైనా ఇండియాలో ఉంది అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తామో మనము, చెయ్యము. స్టార్ బాక్స్ లాంటి అవుట్లెట్ ఏమైనా ఉందంటే ఎంకరేజ్ చేస్తామంటే చెయ్యము. మనం కావాల్సింది ఏంటంటే బ్రాండ్ చూపించుకోవడానికి, షో ఆఫ్ చూపించుకోవడానికి. ఆ మెంటాలిటీ నుంచి మనం బయటపడితే మనము రియల్గా దేశభక్తి చూపించినట్టు అనమాట. సో హోప్ఫుల్లీ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా కాన్సెప్ట్. ఇన్ కేసు అర్థం కాకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ మనసు బాగోవాలి, ఏమైనా దెబ్బలు తినుంటే నేను ఏమీ చేయలేను దాని గురించి. నేను ఎప్పుడన్నా నిజాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే మీకు కనుక మన వీడియోలు కొంచెం అన్న నచ్చుతున్నట్టయితే మీరు రియల్ అయిన దేశభక్తులు అయితే డెఫినెట్ ఈ వీడియోని లైక్ చేస్తారు. దేశభక్తులు కాకపోతే లైక్ చేయకుండానే వెళ్ళిపోతారు. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.